కలుగును గాక. గర్వం, అసూయ, అహంకారము ఇలాంటి ప్రతి ఒక్క స్వభావం మనలో ఉన్నట్లయితే మనం అక్కడికక్కడ నశించిపోతాం. కాబట్టి అలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక పాము ఒక సన్నని రంపానికి చుట్టుకుందంట. చుట్టుకున్నప్పుడు ఆ రంపం దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేస్తుంది. కట్ చేస్తున్నప్పుడు పాముకి చాలా కోపం వచ్చి, ఇది సన్నగా ఉంది, ఇది నన్ను కట్ చేస్తుంది, నేను పాముని అని చెప్పేసి అది గర్వంతో దీన్ని ఎలా అయినా విరగొట్టేయాలి అని చెప్పేసి ఇంకా గట్టిగా బలంగా దానికి చుట్టుకోవడం మొదలుపెట్టిందంట. అలా చుట్టుకుని ఒకానొక టైంలో అది విరిగిపోయింది. ఏంటి? పాము. ఎందుకంటే ఆ రంపం దాన్ని మొత్తాన్ని కట్ చేస్తుంది. ఎందుకు? అది గర్వంతో, అసూయతో ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని కోరుకుంది.